మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. మే 30 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 11:59 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 1:21 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా శుద్ధి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది. మధ్యాహ్నం 1:21 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం చేస్తుంది. పనుల్లో విజయాలు అందిస్తుంది. అంటే 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. శుద్ధి యోగము, అమృత యోగం 2 అద్భుతంగా యోగిస్తున్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేసుకోవచ్చు, ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. దానివల్ల విశేషమైనటువంటి అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి, అనురాధ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. కాబట్టి విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన ఏ పనులు చేసుకోవాలన్నా విశాఖ చాలా మంచి నక్షత్రం. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ మంచిది. క్షురకర్మ, తైలాభ్యంగనం చేయటానికి విశాఖ చాలా మంచిది. విశాఖ నక్షత్రం అందులోనూ శనివారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఎవరైనా హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోండి. తలకు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం, అభ్యంగన స్నానం చేయండి. మీకున్న దరిద్ర దేవతను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో కూడా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఈ విశాఖ నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు కూడా విశాఖ మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి విశాఖ అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:21 లోపు విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:21 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా అనురాధ మంచిది. అయితే శనివారం నూతన వస్త్రాలు ధరించరు. బాగా ఎమర్జెన్సీ ఉండి ఏవైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి ధరించవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రధానంగా సర్జరీలు చేయించుకోవటానికి కూడా ఈ అనురాధ నక్షత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. దాంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించడానికి కూడా
అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. బంగారం కానీ రత్నాలు కానీ కొనటానికి అనురాధ మంచిది. అయితే శనివారం బంగారం కొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం అనురాధ ఉన్న టైంలో కొనుక్కుంటే చాలా వరకు దోషం తగ్గుతుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా వ్యయం కనిపిస్తుంది. అనవసరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖమయమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు మిథున్ రాశి వాళ్ళకి కుటుంబ గౌరవం అనేది పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిథున్ రాశి వాళ్ళ కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజదర్శనం లభిస్తుంది. అంటే గొప్ప గొప్ప అధికార పదవుల్లో ఉన్న వాళ్ళని కలుసుకొని మీకు అవసరమైనటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పరాక్రమ ప్రదర్శనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ గొప్పతనాన్ని నలుగురికి చాటి చెప్పడానికి చేసే ప్రయత్నాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్ట లభించే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సన్మానాలు సత్కారాలు ఇలాంటివి పొందే యోగం కూడా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా సింహరాశి వాళ్ళు ఈరోజు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనిచేసే చోట పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే అధిక శ్రమ ఉంటుంది. అధిక శ్రమను వృత్తిలో తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకు అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలునే. అటువంటప్పుడు తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలి. అలాగే మానసికంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం తులారాశి వాళ్ళకు అవసరం. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది కాబట్టి పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు ఉండటం మంచిది. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం లాంటివి ఈరోజు పాటించాలి. వ్యాపార శ్రమ పెరుగుతుంది. వ్యాపారం చేసుకునే వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. అధికారుల యొక్క సహాయ సహకారాల ద్వారా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పురోభివృద్ధి ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దాంతోపాటుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కుంభరాశి వాళ్ళు ఈరోజు వ్యాపారంలో పొందగలుగుతారు. అధికారుల ఒత్తిడి మాత్రం ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి బాగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి తట్టుకొని మీ పని మీరు చేసుకోవాలి. అధిక శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్ట లభించే సూచనలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సేవా కార్యక్రమాలు, దేవాలయ సందర్శనం చేయటం ఇటువంటివన్నీ కూడా ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం హరిమర్కట మర్కటాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏర్పడేటటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా అధిగమించి వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి చేరటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన అద్భుతమైన ఫలితాలు రావటానికి కూడా ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం అనుకూలిస్తుంది. అలాగే ప్రధానంగా శనివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోరా కాలం ఉంటుంది. ఈ శనిహోరా కాలం ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ చేత్తో కాఫీ గానీ, టీ గానీ ఇప్పించినట్లయితే వాళ్ళ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటు మీ జాతక దోషాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇనుము, ఉక్కు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ శనిహోర అనుకూలిస్తుంది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా మీరు చేరటానికి లేదా మీ దగ్గర పని వాళ్ళని నియమించుకోవటానికి కూడా ఈ శనిహోర చాలా మంచిది. హోరాకాలంలో ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి హోరా ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.